నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి కాలంలో సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మరింత ప్రతిభను చాటుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రంజాన్ మాసంలో కొనసాగుతున్న ఇఫ్తార్ విందులు. 2 వార్డుల్లో ఇఫ్తార్ విందుల్లో వేర్వేరుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా పరిశీలకులుగా తెనాలి నేత గెడ్డెటి సురేంద్ర మర్యాదపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గెడ్డెటి సురేంద్ర. సద్గురు బోధనలు మనిషిలో అంతర్ముఖతను పెంచి సమతుల్య జీవన విధానానికి దోహదపడతాయి. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ధ్యానంపై నిర్వహించిన సదస్సులో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు వాలంటీర్లు. నేటి కాలంలో సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ భాగస్వామ్యం మరింత పెరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. స్థానిక బోసురోడ్డులోని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జనసేన పార్టీ వీర మహిళలతో మంత్రి మనోహర్ సమావేశమై వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండి తమ ప్రతిభను చాటుతూ మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వీర మహిళలకు మంత్రి మనోహర్ బహుమతులు అందజేశారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర రజని, చెట్టు వెంకటేశ్వరి, మల్లికా బేగం, కె రమ్య, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. సిద్ధాంతాలు కూడా ఆ విధంగానే మంచి నాయకత్వం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తినిచ్చి మనల్ని ముందుకు తీసుకొచ్చారు. లేకపోతే ఇది సాధారణమైన విషయం కాదు. ఇంత దూరం మనం ప్రయాణం చేయగలిగామంటే. సో మీరందరూ కూడా మరొకసారి మనం కోరుకునేది చక్కటి కార్యక్రమాలు చేద్దాం. ఏప్రిల్ నుంచి వార్డుల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కూడా రెండు కూడా మనం పండగైన తర్వాత, ఉగాది తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కూడా మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే పెన్షన్స్ విషయంలో కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఈరోజు స్త్రీ శక్తి కానివ్వండి, ఏ విధంగా మనం మహిళలకి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నాము. రేపు రోజున హౌసింగ్లో కూడా అంతే. ఇద్దరి నుంచి అదే సాంప్రదాయం, మహిళలకే ఇస్తాం మనం ఆ ప్రాధాన్యత. बहुत बिजी है तो बाहर जाके बात कर लो. సో మీరు కొంచెం ఓపికగా ఈ 3 రోజులు సమయం కేటాయించుకొని ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విధంగా, టార్గెట్ అంటే ఇండివిజువల్గా పెట్టుకోవాలి ఒక టార్గెట్. మన ఊళ్ళో ఎంతమంది చేయగలుగుతాం, మన వార్డులో ఎంతమంది చేయగలుగుతాం అనేది మీరు అనుకుంటే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరు బాగా చేస్తున్నాము. ఇంకా సార్కి ఇంకా కొంచెం ముందుకు పంపిద్దాం సార్ని కదా. ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది. అందుకని జనసేన అనేది మనకు కూడా ఒక పట్టు అనేది ఉంటుంది అని నా భావం. నేను అలాగే మా ఊర్లో అయితే మా ఇద్దరి మీద నమ్మకంతో అసలు ముసలి వాళ్ళు కూడా వచ్చి పాపం ఇప్పుడు కూడా వచ్చారు. వస్తే ఇలా మేము వెళ్తున్నాం జనసేన పార్టీ కంటే మన ఇంట్లో ఇచ్చి వెళ్ళారమ్మా. ఆ నమ్మకం ఒకటి ఉంచుకుంటే చాలమ్మా. మనం చేసేది కరెక్ట్గా, మనం కరెక్ట్గా చెప్పటం కానీ కరెక్ట్గా చేస్తే మన ఇంటికే వస్తున్నారు, వచ్చి చేయించుకుంటున్నారు సార్. అది ఇంకొకటి సార్, ఇవాళ గుడ్ న్యూస్ చెప్తా అనుకుంటున్నాను. ఇంటింటికి వెళ్ళారా, గడప గడపకి వెళ్ళారా అని మనం ఎంతో ప్రోత్సహిస్తుంది మన అమ్మ మేడం గారు, మనోహరం గారు. చాలా ఏం చెప్పాలంటే తెలియటం లేదనమాట. నేను ఇక్కడ దాకా వచ్చానంటే అమ్మ దయవల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. సార్ కన్నా అమ్మతో నాకు చాలా బాగుంది సార్. మేడం గారు ప్రతిరోజు పవిత్ర రంజాన్ మాసాన్ని పవిత్రంగా ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణం 22వ వార్డులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 22వ వార్డులో
ముస్లిం సోదరులందరూ కూడా, మరి ముఖ్యంగా యూత్ శుభాని, అదేవిధంగా షబీర్, హబీబుల్లా, ఇతర మిత్ర మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈరోజు ఈ అత్యంత పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని కాపాడటానికి మరొక గుర్తుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. పెద్దలు చిన్న గారు, మంగమూరి హరి గారు, అదేవిధంగా నాజర్ గారు, మహేష్ గారు, సారథ్ గారు, డాక్టర్ గారు, శాషగిరి గారు, నరేంద్ర, వీళ్ళందరి కూడా ఆహ్వానించుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఇఫ్తార్ విందులో భోజనాలు ఏర్పాటు చేయటం. భోజనం అనేది ఒక ఆనవాయితైన సంస్కృతికి ఇది ఒక మచ్చుతునుక. అందరూ కలిసి జీవనం చేస్తున్నాం అనే భావన కంటే కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకునే భాగంగా ఇలాంటి విందుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం ఆచరిస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అప్పగించిన కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్న జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డటి సురేంద్ర భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్షను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు గెడ్డటి సురేంద్రను ఇటీవల పార్టీ నాయకత్వం బాపట్ల జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేంద్రకు శివకుమార్ పలు సూచనలు చేశారు. పార్టీలో నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. గడ్డటి సురేంద్ర మాట్లాడుతూ పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జలగం రామకృష్ణ, షేక్ దుబాయ్ బాబు, గెడ్డటి బాలయ్య, షేక్ మీరావళి, వంపుగళ్ల గోపి, అక్కిదాసు కిరణ్ కుమార్, కామెపల్లి లక్ష్మయ్య, షేక్ కదీర్, షేక్ పెచ్చింగ్ సుబాని, ధరణికోట మల్లికార్జునరావు, ఎల్బీసీ చిన్ని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శివన్న గారిలో మా లోకల్ శివన్న గారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిశీలకుడిగా నాకు అవకాశం కల్పించారు. ఇది నా జన్మలో పెద్ద అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం నాకు రావడంలో నన్ను చేయబట్టుకొని అన్ని చోట్ల తీసుకెళ్ళి నాకు ఈ పరిశీలకుడిని మావాడికి ఇవ్వండి, మావాడు బాగా చేస్తాడు, మావాడు మంచివాడు, గట్టిగా పార్టీకి కమిటెడ్గా పనిచేస్తారని చెప్పి శివకుమార్ గారు, సుబ్బారెడ్డి గారికి, సద్దల రామకృష్ణారెడ్డి గారికి, అప్పిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళతో మాట్లాడి నాకు ఈ అవకాశం కలిగించారు. మీరు కల్పించిన ఈ అవకాశాన్ని క్రమశిక్షణతో కష్టపడి పార్టీకి సేవ చేస్తానని, మీ గౌరవం పెరిగే విధంగా నేను పనిచేస్తానని, మీ శిష్యుడిగా, మీ మనిషిగా నేను బాపట్లలో పనిచేస్తానని మీకు ఈ సమక్షంలో మీ సమక్షంలో నేను మాటిస్తూ ఉన్నానన్న. అట్లాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు జీవితాంతం మీ అనుచరుడిగా, మీ శిష్యుడిగా ఇంకా నేను నా కంఠం ఊపినంతకాలం నడిచే అవకాశం కల్పాలని భగవంతుడిని. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా పరిశీలకుగా నియమించిన గెట్టెటి సురేంద్రన్న గారికి ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా లోకల్ శివన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సురేంద్రన్న పార్టీకి ఎప్పుడుండో వెన్నంటుండి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉండి ఎంతో కష్టపడి పార్టీకి సేవలు అందించిన వాళ్ళకి ఇలాంటి మంచి పదవి రావటం మా కార్యకర్తలు అందరికీ చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా సురేంద్రన్న మంచి పదవులు అందించాలని అందరం మేము ఆశిస్తూ. రోటరీ క్లబ్ సుశ్రిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. దాదాపు 150 మంది వరకు హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో సోమవారం వెరికోస్ వెయిన్స్ పరీక్షలు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సుచిత ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఏషియన్ వాసిక్యులర్ హాస్పిటల్ వైద్యులు దాదాపు 150 మందికి ఉచిత పరీక్షలు చేశారు. వారిలో 70 మందికి ఆపరేషన్ అవసరమని తెలిపారు. వీరిని హైదరాబాద్ తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేసి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ హాస్పిటల్ డాక్టర్ సుద్దమందు సాయితేజ, కోఆర్డినేటర్ సిరప్ మధు, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, క్లబ్ ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే కాళ్ళల్లో రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో సైజెస్ పెరగడం కానీ, రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం కానీ, దానివల్ల వచ్చే పరిణామాలకి మనం స్క్రీనింగ్ చూస్తామండి. ఇక్కడ డాప్లర్ చేసేసిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని హైదరాబాద్ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఫ్రీగా చేస్తామండి. ఇలాంటి అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగపరచుకోవాలండి నా మనవి. తెనాలి బస్టాండ్ వద్ద గల ఈ కన్వెన్షన్లో వెరికోస్ నర్వ్స్ ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరానికి అనూహ్యంగా చుట్టుపక్కల ఉన్న ఎందరో వ్యాధిగ్రస్తులు ఈరోజు వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే వచ్చిన నెలలో దరిదాపు 80% వారికి ఆపరేషన్లు అవసరం అవుతున్నాయి. వారిని హైదరాబాదు ఏషియన్ వాసిక్యులర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. వారికి ఒక తోడు కూడా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. రోగికి వారికి తోడు వచ్చిన వారికి అక్కడ అకామిడేషన్ను భోజనాలు వారే ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి పంపించడం జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన ఈ మెడికల్ క్యాంపుల్లో చూసుకున్న వారు దాదాపు ఒక 50-60 మంది దాకా ఆపరేషన్లు చేయించుకొచ్చారు. వాళ్ళు ఇవాళ చాలా బాగుందని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఏషియన్ వాసిక్యులర్ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఈ వెరికోస్ వెయిన్స్ యొక్క వైద్యానికి పేరుకన్న హాస్పిటల్ వారు ఈరోజు ఇక్కడకు వచ్చేసి ఈ వైద్య శిబిరం నిర్వహించుకోవటం, ఇది తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారు దీన్ని సక్రమంగా ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం. ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి, స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ మంచి చెడులు అన్నీ చూస్తున్న ఈ రోటరీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వారికి చెప్పేది ఏంటంటే ఇవాళ సద్గురు బోధనలు మనిషిలో అంతర్ముఖతను పెంచి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి సమతుల్యమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి దోహదపడతాయని ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు చెప్పారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు ఆధ్వర్యంలో మెడిటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు మిరాకిల్ ఆఫ్ మైండ్ బృందంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగిని వాలంటీర్ సౌజన్య, వాలంటీర్లు సాయి చరణ్, సుధాకర్ విద్యార్థులకు ధ్యానం ప్రాముఖ్యత, రోజువారీ జీవితంలో మెడిటేషన్ వల్ల కలిగే మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈషా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు అందిస్తున్న యోగా, ధ్యాన విధానాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. ఈషా యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతాయని విద్యార్థులకు వివరించారు. ధ్యానం, యోగాను యువత తమ జీవితంలో భాగంగా చేసుకుంటే ఏకాగ్రత పెరిగి లక్ష్యాలను సులభంగా సాధించవచ్చునని సూచించారు. కాలేజ్ కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మానసిక సమతుల్యతను పెంపొందించుకోవడానికి ధ్యానం సాధన చేయాలని సూచించారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించాలని సలహానిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఎన్ యూనిట్ 1-2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాలకృష్ణ, ఐపీఏ ఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. ఈరోజు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్స్ బృందం రావటం జరిగింది. సో చాలా సంతోషం. కాలేజ్లో స్టూడెంట్స్కి వాళ్ళ ఒక మెడిటేషన్ అండ్ యోగా చేయటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా యాక్టివ్గా దాంట్లో పాల్గొన్నారు. సో అలానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలానే వీళ్ళు ఒక యాప్ని క్రియేట్ చేసి ఈషా యాప్ ద్వారా యోగా అండ్ మెడిటేషన్ యాజ్ ఇట్ ఈస్ కోయంబత్తూరులో ఉన్న ఈషాలో ఎలా జరుగుతుందో ఆ యాప్లో ఆ టైమింగ్స్ ఫాలో అవుతూ వాళ్ళందరూ గైడెన్స్ చేయటం జరిగింది.
సో స్టూడెంట్స్ కూడా ఆ యాప్ ఫాలో అవుతున్నారు. సో యోగా అండ్ మెడిటేషన్ ద్వారా మనం కూడా ఎంతో మెంటల్ హెల్త్ ఉపయోగం ఉంటుంది. సో మెయిన్గా మన పర్సనాలిటీ కానీ అలానే మన డైలీ యాక్టివిటీస్ కానీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. సో ఈ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈషా ఫౌండేషన్స్ సద్గురు గారికి అండ్ వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ అండి. టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో రూరల్ పోలీసులు అనంతపురం జిల్లాకు చెందిన మాదిగుబ్బ అశోక్ను అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ మాట్లాడారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు అనంతపురం జిల్లా మద్దాల చెరువు గ్రామానికి చెందిన మాదిగుబ్బ అశోక్ అనే యువకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వైసీపీలో యాక్టివ్గా ఉండే అశోక్ అక్కడ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అనే పేరుతో ఫేస్బుక్ ఖాతాను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడని చెప్పారు. బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులో ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన బాపట్లకు చెందిన షేక్ సయీద్ జెట్టి రేణుకపై పెట్టిన పోస్టును తీసుకుని తన ఖాతాలో పోస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. దీనిని చాలా మంది లైకులు కొట్టి గ్రూప్లో షేర్ చేశారని వివరించారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. తెనాలి అంగలకుదురు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త ఐటీడీపీ నాయకురాలు జెట్టి రేణుక గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో ఆమె యొక్క ఫోటోను మిస్గైడ్ చేస్తూ ఆమెని అసభ్యకరంగా పోస్ట్ చేసే విధంగా మాట్లాడడం కానీ పెట్టడం కానీ జరిగితే దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో మన ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం అయింది. దీంట్లో భాగంగా ఆ రోజు ఎఫ్ఐఆర్ ప్రకారంగా మొత్తం 3 ముద్దాయిలు ఉంటే మన రీసెంట్లీ 4వ తేదీన A3 ముద్దాయి బాపట్ల చెందిన సయీద్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ప్రథమ ముద్దాయి అయిన A1 అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అని ఒక ఫేస్బుక్ అకౌంట్ వాడుతూ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇతను వచ్చేసరికి మద్దిలి చెరువు గ్రామము అనంతపురం జిల్లా. ఈ మద్దిలి చెరువు గ్రామంలో ఇతను మాదిగుబ్బ అశోక్ ఇతని పేరు. ఇతను 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత పొలం పనులకు వెళ్తూ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇతను అక్కడ కొంత చెందిన వైఎస్ఆర్సీపీ కొంతమంది లీడర్లకి డ్రైవర్గా పనిచేస్తూ పార్ట్ టైమ్గా చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అనుభూతితో అతను ఈ ఫేస్బుక్ హ్యాండిల్స్ను ఉపయోగించుకొని అక్కడ కొద్దిగా యాక్టివ్గా పోస్టులు పెడుతుంటే రీసెంట్లీ అతన్ని కూడా సోషల్ మీడియా రాప్తాడ్ నియోజకవర్గంలో సోషల్ మీడియా కన్వీనర్ కింద తీసుకున్నారు జరిగింది. దానిలో భాగంగా ఇతను ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళకు సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్లో స్టేట్ వైడ్గా ఏమైనా న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ అన్నింటిలో కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ ప్రమోట్ చేయడము, ఏమైనా కొన్ని పార్టీలకు సంబంధించితే వాటి డిమోట్ కింద పెట్టుకోవడం అట్లా వాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో భాగంగానే అప్పుడు బీఆర్ నాయుడు గారి యొక్క ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి మన బాపట్ల చెందిన వ్యక్తి సయీద్ అనే వ్యక్తి మన రేణుక గారు కారు దిగిన ఫోటోని కావాలని ఇంటెన్షనల్గా పెట్టడం వల్ల అప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్లో అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే గ్రూప్ను వాడుకొని ఆమెను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ ఈ విధంగా వాయిస్ రాయడం జరిగింది. బయటకు వస్తున్న బీఆర్ నాసిల్లుడు అని మహిళ గురించి ఆమె గురించి అసభ్యకరంగా పోస్ట్ చేయడము, ఆమె యొక్క కీర్తి ప్రతిష్టలకు దెబ్బతినడం వల్ల చేస్తే ఇతను ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు అతన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈరోజు తెనాలిలో వాళ్ళ బంధువుల దగ్గరికి వస్తుంటే తెనాలిలో సోమసుందరపాలెం వద్ద అతన్ని మధ్యాహ్నం 12:10 అరెస్ట్ చేసి అతను కోర్టుకు రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియాలో మహిళల మీద కానీ అసభ్యకరం పోస్టులు పెట్టినా, ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు భంగం కలిగించినా అట్టి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు తెలియపరిచారు. కనుక ఎవరు మీరు ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. అందుకని ఎవరు కూడా నిజ నిర్ధారణ ఇచ్చుకోకుండా సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్ట ప్రకారం వాడొద్దని మా యొక్క మనవి. అట్లా కానీ ఉల్లంఘించినట్లయితే మటుకు మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. నిన్న ఒక తమ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభదినాల రోజుల్లో సేవా కార్యక్రమాలను అలవర్చుకోవడం గొప్ప విషయమని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో సోమవారం గండికోట జోయల్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు గోయికోట రమేష్, సీతా మహాలక్ష్మిలు ఆశ్రమ వాసులకు పళ్లు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇదే సందర్భంగా ఆదివారం జరిగిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక సేవకురాలు శారద చలపతిని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సత్కరించారు. యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య, వై కోటేశ్వరరావు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. సంగీతంతో
స్వామివారిని సేవిస్తూ ప్రజలకి భక్తి మార్గం నేర్పుతున్నటువంటి శారదా చలపతి గారికి ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆమెకి సన్మానం చేస్తున్నాం. ఈ స్త్రీకి చేస్తున్నామంటే భక్తికి చేస్తున్నాం, సంగీతానికి చేస్తున్నాం, సమాధానికి చేస్తున్నాం, దైవానికి చేస్తున్నాం. ఎందుకంటే దైవదత్తంతో నిరంతరం ఆమె సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ పూజ, ఈ కార్యక్రమం దేవునికి చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం గాంధీ ఆశ్రమంలో. ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి, ఒక మహిళ అంటే ఎలా ఉండాలి అనేది మనం ఆదర్శప్రాయంగా ఉండి ముందు చూపించాలి. ఎందుకంటే ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు అని విరోధానికి వెళ్ళకుండా ప్రతిదానికి దూకి మగవాడి మీదకి వెళ్ళటం అనవసరం అండి. అందరూ కూడా సఖ్యంగా ఉండి మగవాళ్ళతో ఉండి మనం చక్కగా వాళ్ళతో కలిసి సోదరులు సోదరి ఒక ఉన్నట్టుగా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ సహకారంతో ఇప్పుడు రామలింగాచారి గారు, ఈరోజు రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఇవాళ నన్ను ఇలా ఆదరించటం అనేది పురుషుడి మీద ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తుదామని చూడకుండా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు గంటికోట జోయిల్ 6వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడము మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికంగా శారదా చలపతి గారు గత 20 సంవత్సరాలని కొన్ని వేల కార్యక్రమాలు, కొన్ని వేల గుళ్ళల్లో వెళ్ళి ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. వారిని సన్మానించడం మా వెంకటేశ్వర యోగా సేవా కేంద్రానికి అదృష్టంగా భావిస్తున్నాము. రామలింగాచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ సంత శివలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకుని ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ కొర్ర యశోద్ కపూర్ అన్నారు. బంజారా నాయక్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. శివకృష్ణ ముగ్గురు పిల్లలకి స్కూల్ ఫీజు నిమిత్తం ట్రస్ట్ తరపున 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ యశోద కపూర్, లార్డ్స్ జిమ్ లక్ష్మణ్, సీనియర్ ఇంజనీర్ సేవ్య నాయక్, శరత్ రమేష్, ప్రశాంత్, అయ్యప్ప, బాలాజీ, మునిసాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఏర్పాటు లక్ష్యాలు చేపడుతున్న కార్యక్రమాలను యశోద కపూర్ వివరించారు. ఈరోజు బంజారా నాయక్స్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విద్య అనేది ఎక్కడా ఆగిపోకూడదనే ఉద్దేశంతో మా ఆరాధ్య దేవుడైన సంత సేవలాల్ మహారాజు గారి ఆదర్శంతో ఈరోజు సపావతి శివకృష్ణ నాయక్ గారి ముగ్గురు పిల్లలకి చదువు ఫీజుల నిమిత్తం కోసం విద్యార్థులకి స్కూల్ ఫీజు అందజేయడం జరుగుతుంది. కావున దీన్ని సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే విద్యార్థులకు కానీ మనం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శివకృష్ణ గారి పిల్లలకి ఈరోజు స్కూల్ ఫీజుకి సంబంధించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈరోజు 20,000 రూపీస్ ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. గతంలో ఏ రకంగా అయితే ఫీజుల నిమిత్తం కానీ వేరే వేరే అవసరాల నిమిత్తం కానీ ఈ ట్రస్ట్ ఎలాగైతే ముందుందో ఈసారి కూడా ఇలానే ఏ రకంగా అయితే ఆర్థిక సహాయాన్ని అందజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి సంత సేవాలాల్ మహారాజు గారి ఆయన పేరు మీదుగా ఈ ట్రస్ట్ ప్రారంభించాము. ఆయన ఏదైతే ఆదర్శంగా మా జాతి ప్రజలకు ఏ రకంగా ఆయన ఆదర్శంగా ఆయన అనుగుణాలకి మేము కూడా మన్నంటి నిల్చుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివరాలను సంఘ నాయకులకు తెలియజేశారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని నెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఆశ్రమ వాసులకు అన్నదానం చేయడానికి నిర్ణయించినట్లు సంఘ నాయకులు వేజంట్ల శివనారాయణ, నిమ్మలూరి కమలాకర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శాలివాహన సంఘీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వీరితో సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణ ప్రసాద్, నాంచారయ్య, అయ్యవార్లు, కృష్ణారావు, శంకర్ రావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఊరెటి శ్రీనివాసరావు, పి జ్వాలారావు, వి నాగరాజు, ఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. శాలివాహన సంఘం కుమ్మరి శాలివాహన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
ముఖ్యంగా కవయిత్రి మొల్లమాంబ వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 13వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కవయిత్రి మొల్లమాంబ గారు మా కుమ్మరి సమాజానికి సంబంధించిన ఒక తొలి మహిళా కవయిత్రి. 14వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవటానికి అవకాశం లేని ఆ రోజుల్లోనే ఈవిడ వాల్మీకి రచించిన రామాయణం సంస్కృతంలో ఉంటే పండితులకి పామరులకి అర్థమయ్యే రీతిలో, అంటే సామాన్య ప్రజానికానికి రామాయణం అతి తొందరగా అర్థమయ్యే రీతిలో ఆవిడ 5-6 రోజుల్లో కూడా రాసిన వ్యక్తి మరి కవయిత్రి మొల్లమాంబ గారు. ఆవిడ మా కుమ్మరి కులంలో పుట్టడం మా కుమ్మరి కులం అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మరి అటువంటి కవయిత్రి మొల్లమాంబ వారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలని ఘనంగా జరపడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత మా శాలివాహన అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ తరఫున మేము ఈ సంవత్సరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నేను ఈ రోజున ఇక్కడ శాలివాహన కుమ్మరి తెనాలి సంఘం వారికి ఆహ్వానం కోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన సోదరి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఇది ఒక కులానికి సంబంధించిన కార్యక్రమంగా మన యొక్క కుమ్మరి సమాజంలో ప్రత్యేకంగా గుర్తు ఉండిపోయే వ్యక్తిగా ఆవిడ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కావున ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన సోదరి సోదరులందరూ కూడా ఆ రోజున 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం. నా పేరు శివనారాయణ. శాలివాహన సంఘం తెనాలి కుమ్మరి సంఘం తరపున ఈ 13 మార్చి 2026వ తారీఖున మొల్లమాంబ జయంతి సందర్భంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం మరియు ఆమె నివాళులు అర్పించటం. మార్చి 13వ తారీఖు శ్రీ రామలింగాచారి గాంధీ ఆశ్రమం నందు నిర్వహించుటకు శాలివాహన సంఘ పెద్దలందరూ నిర్ణయించటం అయినది. ఆ రోజు తప్పక శాలివాహన సంఘీయులు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు 11:30 కల్లా గాంధీ ఆశ్రమం చేరుకోవాలని మరొకసారి. రూరల్ మండల గ్రామం మంగళకుదురులో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. తెనాలి సూర్య శిల్పశాలలో తయారు చేయించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ నాయకులు ర్యాలీగా అంగళకుదురుకు తరలించి ప్రతిష్ఠ దిమ్మపై ఉంచారు. తెనాలి మండలం మంగళకుదురు గ్రామంలో ప్రతిష్ఠ నిమిత్తం భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి ఛానల్ ఎండీ కరణం వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కనకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 10 అడుగుల ఎత్తు 900 కిలోల బరువు గల కాంస్య విగ్రహాన్ని తెనాలి సూర్య శిల్పశాలలో తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని సోమవారం సూర్య శిల్పశాల నుంచి భారీ ప్రదర్శనగా గ్రామానికి తీసుకువచ్చి దిమ్మ మీద ప్రతిష్ఠించారు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ భారీ విగ్రహాన్ని త్వరలో ప్రముఖులతో ప్రారంభోత్సవం చేయనున్నట్లు గ్రామ పార్టీ నాయకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందజేశారని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఎన్టీఆర్ కాంక్షి విగ్రహదాత మాజీ ఎంపీపీ సూర్య వెంకట్రావు, మేనలుడు ఎన్ఆర్ఐ వల్లేపల్లి శ్రీనివాసరావు, సొసైటీ ప్రెసిడెంట్ అలపర్తి సుధా, టీడీపీ నాయకులు నెలకుర్తి విజయ, సూర్యదేవర బోసు, అలపర్తి శ్రీకృష్ణ, బంకు శ్రీకృష్ణ, చెన్నుపాటి లక్ష్మయ్య, టైలర్ శ్రీనివాస్, సుబాని, మద్దినేని తిరుమలేష్, కడియాల సుబ్బారావు, చెన్నుపాటి ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తారీఖున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ, అదేవిధంగా పార్టీ నాయకత్వం, అదేవిధంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా
నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా అందరూ కూడా నాయకులతో సంప్రదించుకొని ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలతో నాయకులతో కలిపి బొమ్మను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ కళాకారుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ బొమ్మను ఏర్పాటు చేసుకుంది. త్వరలో దీన్ని ప్రారంభోత్సవం కూడా మరి మా నాయకులతో మాట్లాడుకొని మా ఇన్ఛార్జ్ గారు నిర్ణయం తీసుకొని దీన్ని త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా దీనికి సహకరించిన అందరికీ కూడా నాయకులు కానీ గ్రామ ప్రజలు కానీ మా గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ తొందరలో ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభోత్సవాన్ని అంగలకుదురు గ్రామం నందు డిసెంబర్ 27న రామారావు గారి బొమ్మ శంకుస్థాపన చేశాము. ఆ బొమ్మను తెనాలి నుంచి ఊరేగింపుగా అంగలకుదురు గ్రామంలో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకొచ్చి దిమ్మ మీద దాన్ని నిర్వహించుతున్నాము. త్వరలో నిర్ణయించిన ముహూర్తాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఈ బొమ్మని డోనర్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా అభినందనలు తెలియదు. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ రోజున అంగలకొల్లులో ప్రతిష్ఠించడానికి మొట్టమొదటిగా మా తెనాల్లో సూర్యశిల్పశాలకు వచ్చారు. వచ్చినప్పుడు జనరల్గా 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం, అది బరువు 400 నుంచి 450 కిలోలు, 500 లోపే వచ్చిందని చెప్పాం. వారు అలా కాదు, ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలి, మాకు 900 కిలోల్లో తయారు చేయాలన్నారు. జనరల్గా మేము ఎప్పుడూ అలా 900 కిలోల్లో తయారు చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఏమన్నా వెల్డింగ్లో కానీ అలా వచ్చిద్దామని మేము ఎమ్మటే ఆర్డర్ తీసుకోవడానికి కొంతసేపు సంశించడం కూడా జరిగింది. కాదు, మాకు 900 కిలోల్లోనే కావాల్సిందే అని వారు కోరటంతో 900 కిలోలతో తయారు చేయడం జరిగింది. ఎన్నో వందల విగ్రహాలు చేశాం, కానీ ఇంత బరువుతో ఎన్టీ రామారావు గారి విగ్రహం తయారు చేయటం ఇదే మొట్టమొదటిసారి విగ్రహం. ఈ విగ్రహం మరి ఈ రోజున వారు అంగలకుదురు గ్రామస్తులందరూ 100 మంది దాదాపుగా వచ్చి మా సూర్యశిల్పశాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాదు, ఈ వచ్చిన 100 మంది కూడా విగ్రహం చాలా సజీవంగా ఉందని మా సంతృప్తిని వ్యక్తం చేశారు. మా కళాకారులుగా ఎవరైనా ఇచ్చిన విగ్రహం ఇచ్చిన పార్టీ సంతృప్తిగా వెళ్తే మాకు ఆనందం. అలా వచ్చిన 100 మంది కూడా చాలా ఆనందంగా ఉందంటాం మాకు సంతృప్తిని కలిగించింది. వారికి మాకు ఈ విగ్రహం ఇచ్చినందుకు వారికి అంగలకుదురు పవిత్ర రంజాన్ మాసాన్ని పవిత్రంగా ఆచరిస్తున్న ముస్లిం సోదరులు అభినందనీయులని, వారికి అల్లా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణం 12వ వార్డులోని ఉస్మానియా మసీదులో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం విశ్రాంత అధ్యాపకులు సాయిబాబు మాస్టర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి శ్రేయోభిలాషి సాయిబాబా మాస్టర్ గారు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరి పండుగ మన రంజాన్లో ప్రత్యేకంగా పండుగలు జరుపుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోయే విధంగా వాళ్ళు కూడా ఒక భాగస్వాములుగా ఉన్నాం అనే భావన కలగడానికి కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చక్కగా ఇఫ్తార్ విందు అనేది ఒక సాంప్రదాయబద్ధంగా తరతరాల నుంచి మన ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తున్నాం. ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ తెనాల్లో ప్రత్యేకంగా మన ముస్లిం సోదరులు వారి కుటుంబాలు సామరస్యంగా అందరితో ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని రంజాన్ అప్పుడు అక్కడ ఉన్న ఈద్గాల్లో జరగాల్సిన కార్యక్రమాలు, మసీదులు జరగాల్సిన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు అన్నీ మనం గౌరవించుకుంటూ ప్రత్యేకంగా మనం మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండే భావన ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దానికి ప్రత్యేకంగా ఈరోజు సాయిబాబా గారు ఇట్లాంటి విందు ఏర్పాటు చేయడం, ఈ ఇఫ్తార్ విందులో మేము అందరం కూడా పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా మదరసాలకి, ఈద్గాల అభివృద్ధి కోసం, ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం,
రూరల్ మండల గ్రామం పెదరావూరు గ్రామ కిసాన్ మోర్చా కమిటీని నియమించారు. కిసాన్ మోర్చా గుంటూరు జిల్లా కౌలు సెల్ కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు ఈ మేరకు తెలియజేశారు. కిసాన్ మోర్చా పెదరావూరు కమిటీ అధ్యక్షునిగా పచ్చల సుధాకర్, కార్యదర్శిగా రాబూరి గోపిని నియమించినట్లు కిసాన్ మోర్చా గుంటూరు జిల్లా కౌలు సెల్ కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు తిరుమల శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు, మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ సూచనపై కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. పెదరావూరు కమిటీలో సభ్యులుగా రావూరి ఆనందబాబు, నందిగం నాగరాజు, రావూరి గాంధీ, అద్దెపల్లి అనిల్ కుమార్, అడుసుమిల్లి మాణిక్యాలరావును నియమించామన్నారు. ప్రధానమంత్రి సబ్కా వికాస్ లో భాగంగా కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఆపద సమయంలో ఆదుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని కోటేశ్వరరావు వివరించారు. పెదరావూరుతో పాటు జగ్గడిగుంటపాలెం, మంగళకుదురు, సంఘం, జాగర్లు, మూడి తదితర గ్రామాలకు కమిటీలను వేసినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు, అదే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, మండల అధ్యక్షుడు నందకిషోర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు వేయటం జరిగింది. ఈ గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఇప్పటికి 7 గ్రామాలు ఈ కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు వేయటం జరిగింది. దానికి రైతులందరూ కూడా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు గురించి రైతులందరూ ఆకర్షితులై ఈ రోజులో పార్టీ చేరడం జరిగింది. మరి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మేము కౌలు రైతుల కార్డులు లేవు మాకు, మేము కౌలుకి మరి యూరియా కూడా మాకు అందియట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు, మేము 400 పెట్టి బ్లాక్లో కొంటున్నారు అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అది కాదండి 268 రూపాయలండి యూరియా అని నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వాళ్ళ రైతులు ఒకటే అంటున్నారు, అయ్యా మాకు ట్రాక్టర్లు లేవు, పవర్ స్పేర్ లేవు, ఇంజిన్ లేవు అంటున్నారు. అవన్నీ కూడా మేము మోడీ గారి ద్వారా మీకు ఇప్పించే బాధ్యత మాదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ రైతులందరూ కూడా ఆకర్షితులై ఈరోజు పార్టీలో ఇక్కడ కిసాన్ మోర్చా కమిటీ సభ్యులుగా చేరడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెదరావూరు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పట్టణానికి చెందిన హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు వివిధ పోటీల్లో పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన పోటీల్లోనూ విజయ పతాకాన్ని ఎగరవేశారు. గుంటూరులోని లాల్జాన్ భాషా ఫంక్షన్ హాల్లో ఆదివారం 1వ AIBSKA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ స్కూల్స్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ను నిర్వహించారు. ఈ పోటీల్లో తెనాలిలోని హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో వేణుగోపాల్, రిష్విన్, జయకార్తికేయ, నాగ చైతన్య, A రోహిణీష్ రెడ్డి, K డేవిన్, D అశ్విన్, P రీచాల్ ప్రథమ స్థానంలో నిలిచారు. కేడెట్ విభాగంలో దీవెన, P ముస్తాఫా, జూనియర్ విభాగంలో జత్ర అమర్నాథ్, వర్షిత, T సుమిత్, P ముజ్మిల్ మొదటి స్థానంలో నిలిచారు. విజేతలకు టోర్నమెంట్ ఆర్గనైజర్ మాలిక్ షేక్, అకాడమీ మాస్టర్ కరుణాకర్, మాస్టర్ సత్యనారాయణ, మోమిన్ షేక్ బహుమతులు అందజేశారు. చిన్న మాస్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. ఫోటోలో వస్తారు కదా. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. పట్టణ కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించి 3 అర్జీలు, పంచాయతీరాజ్కు చెందినవి 2, పోలీస్ శాఖ పరిధిలో 1, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమం, టౌన్ సర్వేలకు సంబంధించి 1 అర్జీ చొప్పున మొత్తం 9 అర్జీలు వచ్చాయని వివరించారు. వాటిని ఆయా ప్రభుత్వ శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి కాలంలో సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మరింత ప్రతిభను చాటుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రంజాన్ మాసంలో కొనసాగుతున్న ఇఫ్తార్ విందులు, 2 వార్డుల్లో ఇఫ్తార్ విందుల్లో వేర్వేరుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా పరిశీలకులుగా తెనాలి నేత గెడ్డెటి సురేంద్ర మర్యాదపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గెడ్డెటి సురేంద్ర. సద్గురు బోధనలు మనిషిలో అంతర్ముఖతను పెంచి సమతుల్య జీవన విధానానికి దోహదపడతాయి. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ధ్యానంపై నిర్వహించిన సదస్సులో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు వాలంటీర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.